జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనసారి కోరుకుంటున్నా. ఇది సాటర్డే వ్లాగ్. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి చేశానా అనేది. ఇంకైతే నేనైతే మార్నింగే లేచిపోయాను. యాజ్ యూజువల్గా 5:30 ఆ టైం అప్పుడు లేచిపోయాను. నిత్యం ఇంకా అలాగే లేవాలి అనుకుంటున్నానండి. డైలీ కొంచెం ఎర్లీగా లేస్తే మనం పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి టైం అయితే ఉంటుందని నా ఫీలింగ్. మనమే కానీ వాళ్ళతో సమానంగా లేసామనుకోండి, వాళ్ళతో అంటే వాళ్ళని ఒక పక్కన పెట్టేసి మన పనులు చేసుకున్నప్పటికీ సరిపోతుంది. వాళ్ళకి ఫుడ్ ఏమైనా ఇవ్వాలి అన్నా సరే ప్రాపర్గా ఇవ్వలేము ఆన్ టైంకి. అదే కానీ వాళ్ళు వేసేటప్పటికి రూమ్ క్లీన్ చేసి స్నానం చేసి దీపం పెట్టేసి వాళ్ళకి ఏమైనా ఫుడ్ అనుకున్నాం అనుకో, ఇంకా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా ఎర్లీగా నేను లేవాలనేసి డిసైడ్ అయిపోయాను. ఎన్ని రోజులు ఎలా కంటిన్యూ చేస్తాననేది నాకైతే తెలియదు. ఇంకా లేవగానైతే నేనైతే రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ రూమ్ ఫస్ట్ నైటే చేసేస్తాను. ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే లేవగానే ఫస్ట్ క్లీన్ చేస్తున్నా. తర్వాత అయితే మహిమాన్స్ లేవగానే వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదనేసి రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మహిమాన్స్ అయితే ముందుగానే లేచిపోయాడు. ఈరోజు అడుగు సెలవు, శనివారం కదా. ఇంకా చూడండి, ఇది ఒక చిన్న టబ్లో ఉంటే అందులో ఏమంటే పిల్లోస్ వేసి మమ్మీ నాకు ఇది నచ్చింది, నేను ఇందులోనే బజ్జి ఉంటాను అనేసి సరదాగా ఆడుకుంటున్నాడు. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసాను. స్నానం చేయగానే సూర్య నమస్కారం అయితే చేసుకున్నాను. మామూలుగా చేస్తానండి. ఇంకా ఫస్ట్ అయితే రైస్ అండ్ పప్పు అయితే పెట్టేస్తున్నాను. మాకైతే చినుకులు పడుతున్నాయి, అది చూపిద్దామనేసి అనుకున్నాను కానీ చూపించలేకపోయినా. ఇదిగోండి ఇలా చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈ టైము 7 ఆ టైం అయిపోయిందండి. అయిపోయినప్పటికి కూడా ఇంకా సూర్యుడు అయితే రాలేదు, చూసారా. అయితే నేనైతే ఒక సైడు సాంబార్ చేద్దామనేసి టమాటోస్ పప్పు అయితే కుక్కర్లో పెట్టేయడానికి ఇంకా టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే శనివారం మా హిమాన్స్కి లంచ్ బాక్స్, మా హస్బెండ్కి టిఫిన్ బాక్స్ ఏమి ఇవ్వవసరం లేదు. సో నేను ఇంట్లో ఒక టిఫిన్ అయితే చాలు. మార్నింగ్ ఏం చేసుకుంటున్నామో అది. ఒక లంచ్కి పప్పుచారు అయితే చేస్తున్నాను, సాంబార్ అని చెప్పాను కదా. ఇంకొక సైడ్ అయితే రైస్ పెట్టేస్తున్నాను, ఒక సైడ్ అయితే పప్పు పెట్టేస్తున్నాను. ఇంకా నేను లేవగానే ఫస్ట్ చేసే పని ఏదైనా ఉన్నది అంటే కిచెన్ రూమ్లో రైస్ అయితే పెట్టేస్తుందండి. ఎందుకంటే రైస్ ఉన్నదనుకోండి ఇంకేదైనా తర్వాత కర్రీ చారు ఏమైనా ఈజీగా వండుకోవచ్చు. టిఫిన్ ఏం చేసుకున్నా సరే మేమైతే రైస్ అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను. ఈ రెండు పెడుతుంటే ఇంకా మా మనిషి ఏమంటే వచ్చేదో మాట్లాడుతున్నాడు. ఇంకా నేనేమైతే ఈరోజుకి సాంబార్లోకి ఒక్క ములంకడలే ఉన్నాయి, ఇంకేం లేదు. టమాటా వేసి ములంకడలు వేసి సాంబార్ అయితే చేసేస్తున్నాను. అది ఇంకా అక్కడ గ్యాస్ మీద పెట్టాను కదా. ఇంకో సైడ్ ఏమంటే దేవుడి సామాన్లు నిత్యం పూజ చేసుకుంటాం కదా, వాటిని అయితే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే చింతపండుతోనే క్లీన్ చేస్తాను, చాలా నీట్గా వస్తాయండి చింతపండుతో. మీరు దేంతో క్లీన్ చేస్తారనేది కామెంట్ చేయండి. చాలా నీట్గా ఉంటాయి. ఇంకేదో పొడులు అవి ఇవి అనుకోండి, నేను కూడా యూజ్ చేశాను. అవి అంత చేతులన్నీ బ్లాక్గా చిరాగ్గా వేసేది. ఇంకా నేనైతే అప్పటి నుండి చింతపండునే కంటిన్యూ చేస్తాను. ఒక సైడ్కి అయితే దేవుడి సామాన్ల కోసం ఇంత చింతపండు అని సైడ్కి పెట్టేస్తాను, దాంతోనైతే క్లీన్ చేస్తాను. ఇంకా దేవుడి సామాన్లు అంట మనం తడిగా ఉండేటప్పుడు పెట్టకూడదంట అనేసి చెప్తే నేను ఇంక అప్పటి నుంచి అయితే ఇదిగోండి ఇలాగా దేవుడికి ఒక క్లాత్ లాగా అన్నట్టు ఒక కర్చీఫ్తో నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి క్లీన్ చేసుకొని ఇంకా దేవుడి మూల పెట్టేసి వచ్చేయడానికి ఇంకా అవుతుంటే ఈ టైంలోకి అయితే పప్పు అయితే 2 విజిల్స్ అయితే వచ్చేసింది. ఇంకా మా మనిషి ఏమంటే ఇంకా అప్పుడే అంతకుముందే లేచాడు అనుకోండి. వాడు నేను పనులు చేసుకున్నప్పటికి ఎప్పుడు లేవడు. ఈరోజు స్కూల్ లేదనేసి ఏంటో కానీ ఫాస్ట్గా లేచిపోయాడు. ఇంక ఇదిగోండి దేవుడి సామాన్లు అయితే నేను క్లీన్ చేసుకొని ఇంకా దేవుడి మూల అయితే పెట్టుకున్నాను. దీపం కూడా పెట్టేస్తున్నాను. మా మనిషికి అయితే ఇంకా స్నానం చేయించలేదండి. వాడికి లేవగానే స్నానం చేయించేస్తాము. కానీ ఈరోజైతే వాడు త్వరగానే లేచాడు కదా, అంటే 6:30 అలా లేచాడు. మామూలుగా అయితే 7:30 ఆ టైంకి లెగుస్తాడు. లేచి స్నానం చేసేస్తాడు. ఫాస్ట్ లేవగానే స్నానంకి వెళ్ళిపోతాను, స్కూల్కి టైం అయిపోతుంది అంటే స్నానంకి వెళ్ళిపోతాడు. ఈరోజు స్కూల్ లేదు కదా, ఓకే రిలాక్స్గా వదిలేద్దామనేసి వాడికైతే స్నానం చేయించుకొని వదిలేసాను. ఇదిగోండి ఇంకా అయితే నేను దీపం అయితే పెట్టుకున్నాను. దీపం పెట్టాక నేనేమంటే నైటే సబ్జా గింజలు అయితే నానబెట్టాను, హీట్ చేసింది తాగుదామనేసి. అట్లా లైట్గా లెమన్ వేసి టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందా అనేసి. కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే పుల్లగా ఉంది. ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా అందులో నేనేమంటే పసుపు, ఉప్పు, కారం ఈ పక్కన పెట్టానన్నాను కదా ములంకాడలు, అవన్నీ వేసి కొంచెం చింతపండు రసం వేసి 2 విజిల్లు అయితే పెట్టేశాను. తర్వాత తాలింపు వేసుకోవచ్చు అనేసి. చింతపండు మరిగిస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇలా డైరెక్ట్గా కూడా బాగుంటుంది. ఇలా అయితే ఫాస్ట్గా పని అయిపోతుంది అంతేని.
ఇదిగోండి ఇంకైతే నేను పెట్టేస్తున్నాను. మా హిమాంశు ఏమంటే ఇదిగోండి చెప్పాను కదా ఇంకా సూర్యుడు ఇందాకైతే రాలేదనేసి, నేను ఇవన్నీ దేవుడు దీపం అవన్నీ పెట్టి 8 ఆ టైంకి అయితే సూర్యుడు అయితే వచ్చేసాడు. ఇంకా నేను మా హిమాంశుకి టిఫిన్ చేద్దామనేసి రెడీ చేస్తున్నాను. వాడికి ఉప్మా అంటే చాలా ఇష్టం. ఓకే ఈరోజు ఉప్మా చేద్దామనేసి ఉప్మా చేస్తున్నాను. వాడైతే ఇంకా స్నానం చేయలేదు. వాళ్ళ డాడీ రన్నింగ్కి వెళ్తాడు, నేను డాడీతో రన్నింగ్కి వెళ్ళిపోతాను అన్నాడు. అయితే వాడి గ్లాసులు వాటర్ అయితే ముందే ఇచ్చేసాను, లెగిసి ఆడుకుంటున్నప్పుడే ఇచ్చేసాను. ఇంకేం చేస్తాం ఉప్మా చేసేస్తున్నాను కదా తినేసి వెళ్దువలా అంటే, లేదు నేను వెళ్ళిపోతాను అనేసి బయలుదేరిపోతున్నాడు. ఇంకేం చేస్తామా అనేసి ఉప్మా చేసేస్తున్నాను. ఏం చేయాలని ఆలోచించినప్పటికీ వాడికి ఏమంటే జ్యూస్ చేస్తాను కదా రెగ్యులర్గా, ఈరోజు అయితే జ్యూస్ కాకన్నా వాడు జాంకాయ అయినా యాపిల్ పప్పాయ ఈ 3 తినడానికి అస్సలు ఇష్టపడ్డు. నేను ఏం చేశానంటే జాంకాయ పప్పాయ ఏం చెప్పాను, జాంకాయ పప్పాయ యాపిల్ ఈ 3 ఏమంటే చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేస్తాను. మెత్తని పేస్ట్లా ఉంటుంది కదా అలా తినిపించవచ్చు అనేసి ఇదిగోండి ఇక్కడైతే తీస్తున్నాను. వాడికైతే అస్సలు నచ్చదండి, పెట్టాను అనుకోండి పప్పాయి కూడా నచ్చదు, ఎప్పుడు బ్లెండ్ చేసే పెడతాను. బలవంతంగా మింగినట్టు మింగుతాడు. బట్ పిల్లల కోసం కొన్ని అన్నీ వాళ్ళకి నచ్చిన ఫుడ్డే కాక అప్పుడప్పుడు హెల్తీగా కూడా ఇష్టమున్నా ఉండకపోయినా పెట్టాలి కదా, అదే మోటోతో నేను పెడతానండి. వాడికి నచ్చినా నచ్చకపోయినా సరే ఏదో ఒక విధంగా రోజుకో ఫ్రూట్ అయినా వెళ్ళాలి అని కాన్సెప్ట్తో అయితే నేను తినిపిస్తాను. అందుకే మార్నింగ్ వాడికి స్కూల్కి 8:45కి వెళ్ళాక కదా, వాడు లేసేదే 7:30 ఆ టైంకి లేస్తాడు. టిఫిన్ చేసి ఇంకా ఇలాంటివి తినమంటే మొత్తం డోక్ చేసిస్తాడు అనేసి నేనైతే జ్యూస్ ఇస్తాను, అది కూడా మంచిగా ఫిల్టర్ చేసి ఇస్తానండి. ఈరోజు అయితే వాడికి చెప్పాను కదా ప్యూరిలా ఇదిగోండి చేస్తాను, మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేస్తాను, వాడికైతే తినిపిస్తాను రా అంటే నాకు వద్దు మమ్మీ అనేసి వెళ్ళిపోతున్నాడు. ఏదోలా చెప్పేసి అలా అయితే నీకు రన్నింగ్కి పంపించనని అది ఇది చెప్పేసి తినిపించేశాను. వాడికి వాళ్ళ డాడీ షూ వేస్తాడంట, రన్నింగ్ చేస్తాను నాకు కూడా షూ కావాలంటే, ఎందుకు రాపండా అంటే మరి నాకు కాలుకి అన్నీ గుచ్చుకుంటాయి కదా రాళ్ళు ఇవన్నీ, నాకు షూ ఇస్తావా ఇవ్వా అంటే వాడు స్కూల్దే ఇచ్చేసాను. వాడికైతే సపరేట్గా షూ ఏం లేవు, చెప్పులే ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుందని షూ అయితే వేయలేదు. ఇంకా ఇదిగోండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.